భారతదేశం ఎంతో వైవిధ్యతతో కూడుకుని ఉంటుంది. ఆధునికతను అందిపుచ్చుకోవడంతో పాటు వారసత్వాన్ని కాపాడుకోవడంలోనూ ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. ప్రాచీన చరిత్రను తెలియజేసే ఎన్నో వారసత్వ కట్టడాలు మన దేశంలో ఉన్నాయి. వాటిలో ఎంతో అందమైన తాజ్మహల్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇలాంటి ఆశ్చర్యపరిచే మరెన్నో నిర్మాణాలు మన భారతదేశంలో చాలానే ఉన్నాయి. ఇప్పుడు మనం భారతదేశంలోని అద్భుతమైన నిర్మాణాల గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 1026-27 మధ్య అద్భుతమైన వాస్తు శిల్పకళతో అందమైన నిర్మాణ శైలితో రూపుదిద్దుకున్న ఆలయం మొధేరా సూర్య దేవాలయం. ఇది గుజరాత్లోని మొహసానా జిల్లాలో ఉంది. పుష్పావతి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం జాతీయ ప్రాముఖ్యత గల స్మారక చిహ్నాల జాబితాలో ఉంది. సూర్యోదయం జరిగిన వెంటనే తొలి సూర్యకిరణం ఈ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేలా ఆలయ నిర్మాణం చేపట్టారు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకునే సమయంలో ఈ సూర్య మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. మందిరంలోని విగ్రహాలను తునకలు చేసేశాడు. ప్రస్తుతం భారతీయ పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని తన అధీనంలోకి తీసుకుని సంరక్షిస్తోంది. మొధేరా సూర్య దేవుని ఆలయం అహ్మదాబాద్ నుంచి కేవలం 102 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. లో నిర్మించబడిన మెహ్రాన్గఢ్ కోట భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది రాజస్థాన్లోని జోధ్పూర్ నగరంలో ఉంది. జోధ్పూర్ నగరానికి ఇది ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది. దీనిని సందర్శించేందుకు దేశవ్యాప్తంగా పర్యాటకులు విశేషంగా వస్తుంటారు. మెహ్రాన్గఢ్ కోట నిర్మాణ వైభవాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. కేవలం దేశీయ పర్యాటకులే కాదు, విదేశాల నుంచి కూడా ఇక్కడ సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పలు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ షూటింగ్లకు ఈ ప్రదేశాన్ని వినియోగిస్తుంటారు. ఈ కోటలో ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఉంది. ఇక్కడికి వెళ్ళిన వారు దీనిని సందర్శించడం మర్చిపోకండి. ఖజురహో దేవాలయాలు భారతదేశం యొక్క అద్భుతమైన గతానికి నిలువెత్తు నిదర్శనాలు. ఖజురహో అద్భుతమైన శిల్పకళా ఆలయాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఖజురహో దేవాలయాల అద్భుతమైన అందం ఏడాది పొడవునా లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాచీన నిర్మాణాలలో ఇది ఒకటి. శృంగార శిల్పాలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగాను గుర్తింపు ఉంది. అంతేకాకుండా ఇక్కడ అనేక ఇతర కట్టడాలు, వారసత్వ చిహ్నాలు పర్యాటకులకు కనుల విందు చేస్తాయి. ఎత్తైన హిమాలయాలలో ఉన్న ఈ పురాతన బౌద్ధ మఠం మీకు ఎంతో ఉత్కంఠభరితంగా అనిపిస్తుంది. స్పితి వ్యాలీలోని స్పితి, పిన్ను నదులు కలిసే చోట ఒక ఎత్తైన కొండపైన ఈ మఠం ఉంటుంది. 17వ శతాబ్దంలో స్పితి రాజ్యం యొక్క ప్రధాన కేంద్రంగా ఇది ఉండేది. ఇప్పటికీ ఈ గంభీరమైన నిర్మాణం ప్రపంచ స్మారక నిధి యొక్క 100 అత్యంత ప్రమాదంలో ఉన్న ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. దాదాపు 150 మంది సన్యాసులు తమ ఇంటిగా పిలుచుకునే ఈ మఠం విస్మయానికి తక్కువగా ఏమాత్రం అనిపించదు. దేశంలో అతిపెద్ద కోటలలో ఒకటైన చిత్తోర్గఢ్ కోటకు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు ఉంది. ఇది మేవారి యొక్క పూర్వపు రాజధానిగా ఉండేది. 1303లో ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీచే 8 నెలల సుదీర్ఘ ముట్టడిని ఎదుర్కొంది. ఈ కోట కథ గురించి తెలుసుకునే వారు రాణి పద్మిని అల్లావుద్దీన్ కు ఆమెపై ఉన్న కోరిక గురించి కూడా తెలుసుకుంటారు. చరిత్రకారులు అలాంటి కథలను ఖండించినా ఇక్కడ జానపద కథలలో ఇది అంతర్భాగంగా మారిపోయింది. కోట లోపల నిర్మించిన పద్మిని ప్యాలెస్ ను కూడా మీరు సందర్శించవచ్చు. భారతదేశంలో మరే ప్రాంతంలో లేని విధంగా రాజస్థాన్ రాష్ట్రం అత్యంత అద్భుతమైన కోటలను కలిగి ఉంది. వీటిలో ప్రణాళికబద్ధంగా నిర్మించిన కోటల్లో అమరకోట ఒకటి.
రాష్ట్రంలో అతిపెద్ద గంభీరమైన కోటలు ఉన్నప్పటికీ అమర్ కోట ఆశ్చర్యపరిచినంతగా మిమ్మల్ని మరే ప్రదేశం ఆకట్టుకోలేదు. జైపూర్ సమీపంలోని ఒక కొండపై ఉన్న ఈ కోటను ఎర్ర ఇసుకరాతితో పాలరాయితో నిర్మించారు. ఈ కట్టడాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఆశ్చర్యపడక మానరు. రాష్ట్రంలోని రాజపుత్ వంశానికి సంబంధించిన చిహ్నంగా ఇది నిలుస్తుంది. అమర్ కోట యొక్క పూర్తి హిస్టరీతో పాటు కోట యొక్క అందాలను చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. భారతదేశ తూర్పు తీరంలో కోనార్క్ సూర్య దేవాలయం ఒక ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయం సూర్య భగవానుకు అంకితం చేయబడింది. దీనిని 11వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం దాని వాస్తుశిల్పం మరియు శాసనాల కారణంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడింది. ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే భారీ రథం రూపంలో నిర్మించబడింది. ఈ రథం అద్భుతంగా చెక్కబడిన 12 జతల చక్రాలపై ఉంచబడింది మరియు 7 గుర్రాలచే ఈ రథంను లాగుతున్నట్లు చెక్కబడింది. ఈ 12 జతల చక్రాలు ఒక రోజులో 24 గంటలు సూచిస్తాయి. మరొకటి ప్రకారం ఈ చక్రాలు సంవత్సరంలో 12 నెలలను సూచిస్తాయి. వారంలోని 7 రోజులు 7 గుర్రాల ప్రాతినిధ్యంగా చెబుతారు. ఈ రథం యొక్క చక్రాలు వాటి నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రతి చక్రం 8 చువ్వల సమితిని కలిగి ఉంటుంది మరియు ఈ చువ్వలు సూర్యరశ్మిలుగా పనిచేస్తాయి. ఈ సూర్యుని నీడ ద్వారా రోజు యొక్క ఖచ్చితమైన సమయాన్ని ఇస్తాయి. క్రీస్తు శకం 983లో నిర్మించిన గోమటేశ్వర విగ్రహం జైన మతంలో మొదటి తీర్థంకురుడైన రిషభనాథుని కుమారుడైన బాహుబలికి అంకితం చేయబడింది. ఇది కర్ణాటకలోని అత్యంత ప్రసిద్ధ మరియు పురాతన స్మారక కట్టడాలలో ఒకటి. హవా మహల్ రాజస్త్రీల వినోదం కోసం ప్రత్యేకంగా నిర్మించిన ప్యాలెస్. 1799లో మహారాజా సవాయి ప్రతాప్ సింగ్ చేత నిర్మించబడిన ఈ ప్యాలెస్ 5 అంతస్తులను 953 కిటికీలను కలిగి ఉంది. అద్భుత నిర్మాణ సౌందర్యం ఈ హవా మహల్ సొంతం. మైసూర్ ప్యాలెస్ కర్ణాటకలోని అత్యంత చారిత్రాత్మకమైన ప్యాలెస్. ఇండో సార్సినిక్ ఆర్కిటెక్చర్ కు ప్రసిద్ధి చెందిన మైసూర్ ప్యాలెస్ 1893 మరియు 1912 మధ్య నిర్మించబడింది. ఇది మైసూర్ మహారాజుల అధికారిక స్థానం. ఇవే కాదు, మరెన్నో కట్టడాలు భారతీయ నిర్మాణ కౌశల్యానికి మరియు అద్భుత వాస్తు శిల్పానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇది ఈరోజు మన టాపిక్. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మరెన్నో వీడియోస్తో మేము మీ ముందుకు రాగలం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్.